అందరూ ఎస్ఆర్ వల్ల అంట బీజేపీ బెంగాల్లో గెలిచిందంట. మళ్ళీ ఎస్ఆర్ వల్ల మళ్ళీ కాంగ్రెస్ యూడీఎఫ్ గెలిచింది కదా కేరళలో. దానికి ఏమంటారు? కేరళలో కూడా ఎస్ఆర్ జరిగింది, మరి అక్కడ యూడీఎఫ్ గెలిచింది, దానికి ఏం సమానం చెప్పరు. తమిళనాడులో జరిగింది ఎస్ఐఆర్, అక్కడ స్టాలిన్ ఓడిపోయారు. మీ బంధువులే కదా ఆయన, మీతోనే ఉండే ఇండియా నేస్లో, ఆయన అక్కడ ఓడిపోయారు. దాన్ని ఏమంటారు? ఓడిపోవటాలు గెలవటాలు అనేది ఒక నిర్ణయం. ఈ ప్రజా నిర్ణయాన్ని కూడా మీరు అవమానపరుస్తున్నారు. మేము కూడా ఓడిపోయినాం, మీరు ఓడిపోయారు. ఓటమి ఎందుకు ఉంటుంది? ప్రజల నిర్ణయం బట్టి ఉంటుంది ఓటమి. ఈ ఎస్ఐఆర్ చేపట్టి కాదు. నేను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకటే మాట్లాడుతున్నాను, మీరు ఒక ప్రధాన ప్రతిపక్షంగా దేశంలో బాధ్యతగా వ్యవహరించాలి, ప్రజలకు చెప్పాలి అసలు ఎస్ఐఆర్ ఎందుకలే. దాన్ని అపోజ్ చేయడానికి మీరు సుప్రీంకోర్టు వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా మిత్రులారు ఈరోజు ఏమన్నదంటే, ఈ ఎస్ఐఆర్లో ఎక్కడ కూడా తప్పుడు జరగలేదు. ఇది జరిగినటువంటి రిట్ పిటిషన్ ఆ రోజు సుప్రీంకోర్టు 640/2025లో ఇచ్చినటువంటి ఒక ఆర్డర్. ఇది దాదాపు 124 పేజీల ఒక ఆర్డర్ ఇచ్చింది. వీళ్ళు పోయిందే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అండ్ అదర్స్ అని, వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ అందరూ పోయినోళ్ళే. దాంట్లో ప్రధానమైనటువంటి ఒక పాయింట్స్ ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఒక దీంట్లో ఎస్ఐఆర్ ఏదైతే ఉన్నాయో ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1960 రూల్స్ ప్రకారం ఇది జరుగుతుంది, ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం కాదు. తర్వాత ఎస్ఐఆర్ ఏదైతే ఉన్నదో ఇది చాలా అవసరము. ఈ యొక్క కమిషన్ ఏదైతే రూల్స్ ప్రొసీజర్స్ అడాప్ట్ చేసిందో దాని ప్రకారం జరుగుతున్నది అని సుప్రీంకోర్టు చెప్పింది. తర్వాత ఈ యొక్క ఇంక్లూజను డిలీషను అవన్నీ కూడా జరగాలి. దీంట్లో ఈ డిలీషన్స్ ఏవైతే ఉన్నాయో ఇది ప్రిస్క్రైబ్డ్ రూల్ 21A కింద ఇది డిలీట్ చేయొచ్చు అనేది ఉన్నది. ఇవన్నీ కూడా రాసుకుంటూ కమిషన్కు పవర్స్ ఉన్నాయి.